ఇక తెలంగాణకు పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో బిజీగా గడుపుతోంది. న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న సీఎం తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతుందన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఎన్ఆర్ఐలు సహకరించాలని కోరారు. ప్రవాస భారతీయులకు తెలంగాణ సర్కార్ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో పెట్టుబడుల అవకాశాలను వివరించిన సీఎం ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడుతుందన్నారు. తెలంగాణలో త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఇందులో ఐటీ, వైద్య, క్రీడా రంగాలతో పాటు పలు అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆనంద్ మహీంద్రాతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఎన్ఆర్ఐల సహకారంతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందని తెలిపారు. మరో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగాయన్న సీఎం చర్చల్లో పాల్గొనకుండా బీఆర్ఎస్ తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు. మరోవైపు ఇవాళ కూడా సీఎం రేవంత్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండోసారి విదేశీ పర్యటన చెప్పుకోవచ్చు. మొదట దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఇప్పుడు రెండోసారి అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అండ్ బృందం అందరూ కూడా ఇప్పుడు పర్యటనలో ఉన్నారు. బిజీగా సాగుతుంది. మొత్తం 10 రోజుల పాటు ఈ పర్యటన ఉండబోతుంది. 10 రోజుల్లో దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా అండ్ అమెరికా ఈ 2 దేశాల్లో పర్యటించబోతున్నారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ పర్యటన ఉండబోతుంది. ఇప్పటికే దేశంలోనే హైదరాబాద్ అనేది ఒక పెట్టుబడులకు ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారిన పరిస్థితి ఉంది. దీన్ని మరింత సుస్థిరం, అదే మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తుంది. హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆశించేందుకు నేరుగా కంపెనీ అధినేతలతోనే ఆయన చర్చించబోతున్నారు. మొత్తం 50 సమావేశాలు ఉండబోతుంది. 50 కంపెనీ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు మీరు పెట్టండి, ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాయని ఆయన వివరించబోతున్నారు. ప్రభుత్వం ఒక 2050 ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించుకుంది. ఇప్పటికే హైడ్రా అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు పూర్తిగా హైదరాబాద్ను విస్తరించడంతో పాటు మరోవైపు ఒక ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యం ఉంది. వీటన్నింటినీ అటు ఎన్ఆర్ఐలకే అనుకోండి, పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది, హైదరాబాద్ విస్తరణ ఎలా సాగబోతుంది, హైదరాబాద్ విస్తరణ అనుకోండి, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు అనుకోండి, మౌలిక వసతుల కల్పన అనుకోండి, ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అన్నది పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ వారి నుంచి పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనిలో భాగంగానే ఈ 10 రోజుల టూర్ ఉండబోతుంది. దీంట్లో ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ అదేవిధంగా మూసీ ప్రక్షాళన అన్నది భారీ స్థాయిలో ఒక భారీ డ్రీమ్ ప్రాజెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు. దాన్ని మూసీ కారిడార్ డెవలప్మెంట్ అడ్డాగా మార్చేందుకు కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో మూసీ కారిడార్ డెవలప్మెంట్ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ మొత్తం ఈ సరౌండింగ్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడము లక్ష్యంగా ఈ పర్యటన సాగబోతుంది. మరోవైపు ప్రస్తుతం ఇప్పటికే హైదరాబాద్లో భారీగా పరిశ్రమలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్ అదేవిధంగా ఇండస్ట్రీ, బయో, ఆటోమొబైల్, టెక్స్టైల్ ఇలా ప్రతి సెక్టార్కు సంబంధించిన పరిశ్రమలు ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యంగా తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి వీటిని ఉన్న కంపెనీలను విస్తరించుకోవడం, కొత్త కంపెనీలకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉండబోతుంది. సంధ్య. ఓకే, రైట్ కొండల్. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడీకి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత
కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ఏకదాటిన 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు, ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది తప్పు పట్టిన రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తప్పు పట్టిన వాళ్ళని 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులను మోసగించి దేశ సరిహద్దులు దాటుతున్న వాళ్లకు 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసినప్పుడు మమ్మల్ని పెంచిన మాకు పట్టాడు అన్నం పెట్టిన రైతాంగం కోసం 31,000 కోట్ల రుణమాఫీ చేస్తే నీకు వచ్చిన కష్టమేంది, నీకైన నొప్పి ఏంది అని చెప్పి మనల్ని కన్న ప్రాంతం, మనల్ని పెంచిన ప్రాంతం, మనల్ని నమ్ముకున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రవాస భారతీయుల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలి. ఇతర దేశాలలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలను మన దేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించాలి. ఆ కార్యాచరణ, ఆ ప్రణాళికతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సహకరించండి. ఈ ఐటీ రంగంలో ఈరోజు లక్షలాది మంది మీరు అమెరికన్ ఎకానమీని మీరు ఈరోజు డిక్టేట్ చేయగలిగిన స్టేజ్కి వచ్చిందంటే మీరు అందరూ ఐటీ నిపుణులు. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవం రావాలి, భారతీయుల యొక్క నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే ఈ దేశానికి కంప్యూటర్ను అందించాలని మొట్టమొదట భారతదేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ గారు. హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అది ఆగిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మనం ఇచ్చే ఉద్యోగాలు తక్కువ, మనం కల్పించే ఉపాధి తక్కువ, మన ప్రాంతంలో యువకులను, యువ సంపదను ప్రపంచంతో పోటీ పడ్డప్పుడే రాణించగలుగుతామని చెప్పి వారు ప్రత్యేక కార్యాచరణను తీసుకొని హైటెక్ సిటీని నిర్మించడమే కాకుండా ఈరోజు హైదరాబాదు నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు వచ్చినాయి అని అంటే అది విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యూ నేమ్ ఇట్, ఎనీ బిగ్స్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం మీద, హైదరాబాద్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం.